అమ్మ బాబు బ్లాక్ బస్టర్ ఇది. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఇస్ టూ క్యూట్ ఇన్ ద మూవీ. ఆల్ అండ్ అవుట్ కమర్షియల్ ఇంకా అన్ని ఉన్నాయి కాబట్టి చాలా బాగా నచ్చింది. సూర్య గారి యాక్టింగ్ విలన్ గా చాలా బాగా చేశారు. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే ఆయన యాక్టింగ్ గురించి. డైరెక్షన్, యాక్టింగ్ అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు కానీ ఆల్ చాలా బాగుంది. హీరోయిన్, ఫ్యామిలీ అంతా బాగా చేశారు. నాని గారి యాక్టింగ్ బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఆయన న్యాచురల్ స్టార్. ఆయన ఎప్పుడు కూడా అదే ప్రూవ్ చేసుకుంటున్నారండి. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అష్టాచెమ్మ నుంచి మేమంతా బాగా మంచి ఫ్యాన్స్ నాని గారికి. థ్యాంక్ యూ. శనివారం అంటే ఒక మాట మీద కట్టుబడి ఉండటం మాత్రమే. ఒక మదర్కి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటము, ఆ మాట మీద నిలబడి ఆ వాల్యూస్ని తగ్గకుండా అట్ ద సేమ్ టైం దాని విలువని పోనీయకుండా తను అనుకున్నవన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారము ప్లాన్ ఏ ప్లాన్ బి అని లేకుండా ఒకటే ఎయిమ్ గోలుతో తాను పనిచేయడం అనేది చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో. విలన్ అండ్ హీరో అసలు పోటాపోటీగా ఉంది వాళ్ళిద్దరిది యాక్షన్. చాలా బాగుంది. సర్ప్రైజ్ చేస్తారు అందరినీ. ఇది కూడా ఒక కొత్త సర్ప్రైజే. అందరూ మస్ట్ వాచ్, కెన్ వాచ్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎస్, వాట్ ఇస్ శనివారం అన్నదే మనం చూడాలి మూవీలో. నాకు ఐ డోంట్ రివీల్ ద స్టోరీ ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్ టు మెయింటైన్ దట్ సస్పెన్స్. కానీ మంచి పాయింట్, ఎందుకంటే ఎమోషన్ని ఒక్కరోజు చూపెట్టాలి అన్నది చాలా డిఫికల్ట్ పాయింట్. అది ఎవరికైనా కూడా, ఎవరైనా ఈ క్షణం వచ్చిన ఎమోషన్ని, కోపం కానీ బాధ కానీ అప్పుడే చూపెట్టాలనుకుంటారు కానీ ఆపి ఎప్పుడో చూపెట్టాలనుకోరు. దిస్ ఇస్ అ వెరీ న్యూ లైన్. అది కూడా నాని చాలా బాగా తీసుకెళ్లారు. హిట్ టుక్ ఇట్ అప్. ఆయనకి ఆయన చేసే మూవీస్ ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే ఉంటాయి. డెఫినెట్లీ దిస్ ఇస్ ఆల్సో వన్ అదర్ మూవీ ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే మూవీ. వాళ్ళది కూడా మంచి కాంబినేషన్ అండి. ఎక్కడ ఈవెన్ ఇప్పుడు వస్తున్నట్టు ఏదో హీరోయిన్ని తక్కువ చేసి చూపెట్టడమో లేకపోతే అసలు రోలే లేకుండా చూపెట్టడం కాకుండా చాలా బాగా చూపెట్టారు. హీరోయిన్ రోల్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. దానికి తగ్గ న్యాయం కూడా చేశారు ఆవిడ. ఇట్స్ నైస్ అండి, ఇట్స్ నైస్. ఏదో ఎక్కడో మేము ఏదేదో చూపిస్తున్నాము, చాలా పాష్గా చూపిస్తున్నాము, లేకపోతే ఇంత ఖర్చు పెట్టి చూపిస్తున్నాము అన్నది కాకుండా దే మేడ్ ష్యూర్ దట్ ద స్టోరీ విల్ లివ్ ఇన్ ద లైన్. సో ఈవెన్ లొకేషన్స్ పరంగా కానీ, వాళ్ళు తీసుకున్న యాక్టర్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ న్యాచురల్. ఏదో ఇప్పుడు అంటే రోడ్ మీద జరిగే సీన్ అంటే రోడ్ మీద ఎట్లా ఉంటుందో అలానే ఉంది. ఇట్ ఇస్ నాట్ సమ్వేర్ లైక్ మేము సెట్ వేసి తీసాము లేకపోతే ఇంత కష్టపెట్టి తీసాము అన్నట్టు కాకుండా ఇట్స్ వెరీ రియలిస్టిక్గా ఉంది. ఫైనల్లీ మీ నాని గారికి రేటింగ్ ఎంత ఇస్తారు? డెఫినెట్లీ నాని గారికి, సూర్య గారికి 10 on 10 అండి. ఓవరాల్ మూవీకి 9/10. నో కంపారిజన్ అండి. యాజ్ అ హీరో నాని గారు డిడ్ ద బెస్ట్, యాజ్ అ విలన్ సూర్య గారు డిడ్ ద బెస్ట్.